కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రుల కుటుంబ సభ్యుల కమిషన్ల దందాలు, భూముల దందాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి తప్ప ఈ కమిషన్లతో ఏమి అయ్యేది లేదు. ఇది కేవలం ప్రభుత్వం టైంపాస్ చేసుకోవడం కొరకు ఓ అవగాహన లేని ముఖ్యమంత్రి, ప్రభుత్వం పట్ల ప్రజల పట్ల సోయి లేని బాధ్యత లేని ముఖ్యమంత్రి, కేవలం దందాలు తెలిసిన ముఖ్యమంత్రి నడుపుతున్న ప్రభుత్వం కాబట్టి రైతాంగాన్ని మోసం చేస్తూ గత 3 సంవత్సరాలు 3 ఎండాకాలాలు 3 యాసంగిల్ని ఎండబెట్టి అక్కడ రామగుండం దగ్గర మొదలు పెడితే మా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు అన్ని వరంగల్ జిల్లాలో కావచ్చు, కరీంనగర్ జిల్లాలో కావచ్చు లక్షలాది ఎకరాల పంటల్ని ఎండబెట్టి రైతుల పాపం మూట కట్టుకున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ పని నుంచి ఎవడుగా మాట్లాడినా కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి ఎవడన్నట్టే చెప్పుతో కొడతారు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇవాళ వచ్చిన తీర్పు అదే పద్ధతిలో ఉంది. ఇక నుంచి ఎవడు వాగినా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పే శక్తి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది. మీరు వాగిందంతా శుద్ధ అబద్ధమని, కేవలం ఆ పేరు మీద మీ పాత భాషలకు, ఆంధ్ర భాషలకు నీళ్లు పోవడం కొరకు కాళేశ్వరాన్ని ప్రారంభించకుండా, కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా కాలయాపన చేసిరని, మీరు బనకచెర్లకు రూట్ క్లియర్ చేయడం కొరకే, మీ గురుదక్షిణ సమర్పించుకోవడం కొరకే, గోదావరి పైన హక్కుల్ని వాళ్ళకి దారాదత్తం చేయడం కొరకే దుర్మార్గంగా ఇంతకాలం కన్నేపల్లి పంపుల్ని ఆన్ చేయకుండా గోదావరి నీళ్ళని కిందికి వదిలిందని మేము బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది నిజమని చెప్పి ఇవాళ స్పష్టంగా తేలిపోయింది. నిజమే, 2.5 ఏళ్లకు నిన్న ఏందో చేస్తా ఏందో పీకుతా అని చెప్పి పోయిండు ఆయన. కేసీఆర్ జగిత్యాలలో వస్తున్నాడు అని చెప్పగానే వణికిపోయి అక్కడ నేనేందో పీకుతా కాళేశ్వరంలో అని చెప్పి పోయిండు. ప్రభుత్వ ఖర్చుతోని మొత్తం రైతులు తీసుకొచ్చి ఏందో చేస్తాను పోయిండు. ఏం మాట్లాడిండు? ఒక్క ముక్క కాళేశ్వరం ఇగో బాగు చేసినా, ఇది అయిపోయింది, రేపు రిపేర్ అవుతుంది, లేదు ఇగో ఈ పంప్ హౌస్ ఆన్ చేస్తా, ఆ రిపేర్ పక్కన పెట్టి నీళ్ళు ఇస్తా అనే మాట ఏమైనా చెప్తాడేమని ప్రజలు ఎదురు చూసుకుపోయిన రైతులు. కానీ నీ బూతు పురాణం యథావిధిగా మొదలు కాగానే రైతులు ఈసడించుకుంటూ వెళ్ళిపోయారు, అక్కడి నుంచి ఉంచుకుంటూ పోయింది అక్కడి నుంచి.